స్వర్ణకారులకు ముఖ్యమైన అతి ముఖ్యమైన సమాచారంగా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈరోజు ప్రత్యేకంగా మన విశ్వకర్మ స్వర్ణకారుల కోసమే ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఏంటంటే తప్పకుండా మీరు వినాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సమాజంలో అసలు మన కార్పొరేషన్ ఉందా, ఎవరు సాధించారు తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ యొక్క కాపీస్ కి మనకు లోన్స్ ఎంతమందికి వచ్చాయి తెలుసుకోబోతున్నాం. సో దీప కాదు గైడ్ లైన్స్ పాటిస్తుంది. అలాగే ఈ పేపర్ సుంకోజు సంతోష్ కుమార్ నాకు ఈ సెప్టెంబర్ నాటికి ఈ పేపర్లు వచ్చి నాకు దాదాపుగా 10 ఏళ్ళు కావచ్చు. సో దీనిలో అసలు ఏం జరిగింది, మనం ఏం నష్టపోయాం, ఏం కష్టపడ్డాం అని తెలుసుకోవాలనుకుంటే కనుక ముఖ్య అంశాల్లోకి మనం వెళ్తాం. సరే, స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా మన ప్రభుత్వం కార్పొరేషన్ ఇచ్చింది మనకు దానిలో స్వర్ణకారులకు కూడా భాగస్వామి. సో ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, ఎవరు సాధించారు, మనకు కావాల్సింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఎపిసోడ్ తో మనం ప్రారంభిస్తాం. సో వివరాల్లోకి వెళ్దామా? తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సోదరులు మిత్రులు అందరూ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి కార్పొరేషన్ అనేది కొత్తగా వచ్చిన ఆలోచన కాదు. మన వాళ్ళకి 2008-9 కాలంలోనే ప్రభుత్వ హయాంలో చర్యలు ప్రారంభమే. అనంతరం వివిధ పథకాల రూపంలో కోట్లాది రూపాయలు సబ్సిడీ ద్వారా రుణాలు మరియు ఆర్థిక సహాయాలు మన సమాజానికి అందాయన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఈ యొక్క లెటర్ ఎవరి పేరు మీద ఇష్యూ అయింది నేను చదువుతాను. సో తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తారీఖు 12వ నెల డిసెంబర్ 2008 నాడు మెమో నంబర్ 17,429. సో అప్పుడు ఇది రిలీజ్ అయింది. సో రిలీజ్ అవుతుంది. దాంట్లో పేరు ఎవరుందంటే అప్పటి ఒక కమిటీ ఏర్పాటు చేసిన కమిటీకి ఒక అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది. ఆయన గారే పులిగిల రంగాచారి గారు. ఆయన గారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్యక్రమాలు పూర్తిగా జరిగాయి. అప్పట్లో బీసీ వెల్ఫేర్ ఆఫీస్ కి ఆయన ద్వారా అప్పట్లోనే ఈ లెటర్ ద్వారా ఉత్తర్వులు అందడం జరిగింది. కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. కార్పొరేట్ ఉన్నది కన్ఫర్మ్ అయిపోయింది. సో జిరాక్స్ కాపీ, ఒరిజినల్ కాపీ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇది సర్టిఫైడ్ కాపీ. ఈ సర్టిఫికేట్ కాపీ ఏముందంటే ఇది ఎప్పుడు తీసుకున్నా 2016లో తీసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 9. అంటే ఈ సెప్టెంబర్ వస్తే 10 సంవత్సరాలు అవుతుంది. సో అప్పట్లో అసలు స్వర్ణకారులకు ఎలిజిబిలిటీ ఉన్నా లేరా, ఉంటే దేంట్లో ఉన్నారు, ఏ విభాగాలు ఉన్నారు చదువుతాను. ఉన్నవి ఈ పథకాల ద్వారా 2 రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి వృత్తి ఆధారిత పథకాలు, సాధారణ స్వయం ఉపాధి పథకాలు, 2 రకాలు. సో ఆ విశ్వబ్రాహ్మణులకు ఈ స్కీమ్లలో ఎటువంటి పథకాలు ఎలిజిబిలిటీ ఉంది చదువుతాను. ప్రొఫెషనల్ స్కీమ్స్ చెక్క ఫర్నిచర్, 1వ నంబర్ చెక్క ఫర్నిచర్ తయారీ, 2వ నంబర్ ఇత్తడి లోహ అలంకార వస్తువు, 3వది ఇనుప పనిముట్ల తయారీ, 4వది బంగారు ఆభరణాలు తయారీ, 5వది బంగారు నగల తయారీకి అవసరమైన మోల్డింగ్ మిషనరీ, 6వది శిల్పకళ, 7వది రాతి చెక్కడం మరియు స్టోన్ వుడ్ వర్క్ కార్వింగ్. అంటే ఇప్పుడు ఇవి మనకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ వృత్తిపరంగా. చిన్న వ్యాపారాలు, కూరల వ్యాపారం, పండ్ల వ్యాపారం, కిరాణా షాప్స్, టీ బండి, జనరల్ స్టోర్స్, స్టేషనరీ షాప్స్, పశుపాల పెంపకం, టైలరింగ్, జిరాక్స్ సెంటర్, వీడియో అండ్ ఫోటోగ్రఫీ, ఆటో రిక్షా అండ్ బ్యాంగిల్ స్టోర్. సో ఇటువంటి పథకాలు ఎలిజిబిలిటీ వస్తే లోన్ ఎంత వరకు వస్తుంది, దీంట్లో మనకి ఏ విధమైనటువంటి ఎంతవరకు రాయితీ ఉంటుంది, ఎంత మనం చెల్లించాలి అది మనం చూద్దాం. అది చూడాలనుకుంటే ఇది ఈ పేపర్లో జీవో నంబర్లు కూడా ఉన్నాయి. సో ఇది మనం 2016లో తీసుకున్న పేపర్ ఇది. సో అది ఇప్పుడు మల్లేపట్టి గారి ఉండే గవర్నర్ చాలా విలువైన సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు. అయితే మనకి లోన్ ఎంత, సబ్సిడీ ఎంత అనేది ఉంది. ఇక్కడ మనం లోన్ ఎంత, సబ్సిడీ ఎంత తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వంలో మార్పులు చేయడం జరిగింది. ఈ మార్పులు ఏ విధంగా జరిగాయి చూద్దాం. ప్రతి సభ్యునికి 2 లక్షల రూపాయలు యూనిట్ రావాలని, అందులో 50% సబ్సిడీ అంటే ₹1,00,000, 50% బ్యాంకు రుణం అంటే ₹1,00,000. అయితే ఒక సంఘం ఒకటే యూనిట్ లో 15 మంది సభ్యులు ఉండాలి. మొత్తం యూనిట్ విలువ 30 లక్షలుగా వాళ్ళు నిర్ధారించడం జరిగింది. ప్రభుత్వ సబ్సిడీ వచ్చేసి 15 లక్షలు, బ్యాంకు రుణం వచ్చేసి 15 లక్షలు. ప్రతి సభ్యునికి ₹1,00,000 సబ్సిడీ మాత్రమే లభిస్తుంది. ప్రతి సభ్యునికి ₹1,00,000 సబ్సిడీ లభిస్తుంది. 2 లక్షల యూనిట్ తో వృత్తి లేదా వ్యాపారం సంబంధించినటువంటి ప్రారంభించే అవకాశం వాళ్ళకు ఉంటుంది. నువ్వు ఏది చేసుకున్నా మీ ఇష్టం. సో ఆ విధంగా ప్రభుత్వం మనకు సహకరించింది. సో ఈ మినిమం గరిష్టంగా 12 మంది, కనిష్టంగా 15 మంది ఉండాలి. సో ఒక యూనిట్ 15 మంది. అయితే ఇది నేను చదివింది ఇంత పేరాగ్రాఫ్ లో ఇంత మాత్రమే అన్ని చదువుతాను ఇంకొకటి తర్వాత. సో అది ఎప్పుడు మన వారికి అందజేయాల్సే విధంగా చేస్తాను. అయితే ఇప్పుడు
మనకేంటి అసలు లోన్స్ వచ్చినాయా రాలేదా, ఎప్పుడు అయింది తర్వాత చెప్తాను. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, మనకు లోన్స్ ప్రభుత్వం ఇచ్చిందా లేదా, ఎవరు తీసుకోలేదు, రూపాయి ఇవ్వలేదు, రూపాయి ప్రభుత్వం కూడా మాకు చేరలేదు అంటే ఇవన్నీ పేపర్. దీనిలో ఒక పేజీలో 9 యూనిట్లు ఉన్నాయి. 9 యూనిట్లు ఒక్కొక్క దాంట్లో గ్రూప్ సభ్యులు 15 మంది వరకు ఉన్నారు. 15 మంది అంటే ఒక 130 నుంచి 135 మంది ఒక్క పేజీలో లబ్ధిదారులు. ఎటువంటి లబ్ధిదారులు 2015 నుంచి 16 లోపలే ఇంతమంది తీసుకోవడం జరిగింది. ఇది ఇట్లాంటి స్కీమ్స్ దానికి సంబంధించిన వివరాలు. అంటే దీంట్లో ఈ స్కీమ్స్ ఎలా ఉంటాయి మనం చూద్దాం. సో ఈ స్కీమ్స్ ఎలా ఉంటాయి చూద్దాం అనుకుంటే మనం ఏం చేసుకుందాం, ఇది మన 2016లో తీసుకుంటుంది పేపర్లు ఇవి. సో అప్పటి నుంచి మనం సేకరిస్తూ వస్తూనే ఉన్నాము. సో అన్ని తెలియజేస్తాను ఒక్కొక్కటిగా. స్కీమ్స్, రకరకాల స్కీమ్స్ ఉంటాయి దీంట్లో. ప్రొఫెషనల్ స్కీమ్స్ ఉంటాయి, జనరల్ స్కీమ్స్ ఉంటాయి. సో దాంట్లో మనము ఇప్పటి వరకు అయితే నేను ఒకటి చెప్తాను, ఏదైనా ఒకటి ఒక వారికి నేను చెప్తాను. ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్స్ ఉండి దీంట్లో ఇన్నిగానం పేపర్లు ఖాళీ కేవలం టిఎస్ విశ్వరామన్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ ఫైనాన్షియల్ ఇయర్ 2017 to 2018 కేటగిరీ నెంబర్ 2 కింద ఇన్నిగానం ఇంతమంది, మనకి ఎంతమంది అంటే సుమారుగా 200 ఇట్లా చాలా మంది పేపర్లు ఉన్నాయి. ఇట్లా చాలా మంది మన విశ్వకర్మలు వివిధ లోన్ల ద్వారా సబ్సిడీ రూపంలో తీసుకోవడం జరిగింది. మెదకు నర్సాపూర్ ఇట్లా చాలా ఉన్నాయి. మెదకు, బోయిన్పల్లి, చాలా రకాల చాలా పేపర్లు ఉన్నాయి. అవన్నీ నేను చెప్తాను. అంటే లోన్స్ ప్రభుత్వం ఇస్తుంది, ఏ విధంగా ఇస్తుంది, ఎట్లా ఇస్తుంది తెలుసుకున్నారు కదా. కానీ ఒక్క పేరేజ్ మాత్రం వేసుకోండి. ఏంటంటే మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బంగారం ధర మనకు 2014లో 25,000 నుంచి 26,000 ఉండేది. సో అప్పుడు మనం ఒక 2,000, 3,000 రూపాయలు మనం కలుపుకున్నా చేసుకున్నా అప్పట్లో తీసుకుంటే 10%, 20% మనం దాంట్లో పెట్టుబడి లెక్క పెట్టుకున్నా ఇప్పటికి 8 తులాల బంగారం ఉండేది. 8 తులాల బంగారం ఉంటే మనకి ఇప్పుడు ఎంత నష్టపోయే వాళ్ళం, ఎంత లాభపడ్డాము మీరు బేరీజ్ వేసుకోవాలి దయచేసి. అప్పట్లో తీసుకుంటే 80 గ్రాముల బంగారం వచ్చేది, ఇంచుమించు 66 గ్రాముల నుంచి 80 గ్రాముల బంగారం వచ్చేది. సో ఇప్పుడు తీసుకుంటే ఎంత నష్టపోయిందో మీరు ఆలోచించుకోండి. ఇంకొకటి ఇక్కడ మీకు చూపించేది ఏంటంటే, కానీ ఇటువంటి విషయాలు, ఇటువంటి లోన్స్ వచ్చే విషయాలు చాలా ఉన్నాయి మన దగ్గర. టచ్ లో ఉండండి. ప్రతి జిల్లా అధ్యక్షులకు, ప్రతి ప్రధాన కార్యదర్శులకు, అలాగే లోన్స్ ఎవరికి కావాలనుకుంటే వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తాను తప్పకుండా. భవిష్యత్తులో విశ్లేషిస్తాను. అది తెలంగాణ రాష్ట్ర గౌరవ సలహాదారులు తల్లోజు శేఖరాచార్య గారు ఉన్నారు. సో ఆయనతో సంప్రదించి సరే ఎట్లా విడుదల చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, మా అడ్వైజర్ దుబ్బా కిషన్ రావు గారిని కూడా కనుక్కొని ఆయన ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది అన్నమాట విషయం. సో కాబట్టి మిత్రులారా, మన ప్రభుత్వం కార్పొరేషన్ ఉంది, కార్పొరేషన్ ఇచ్చింది, కార్పొరేషన్ ఉన్నది, కార్పొరేషన్ గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి, బెనిఫిషియర్స్ ఉన్నాయి, ఇంకా అనేక రకమైన స్కీమ్స్ ఉన్నాయి. సో కాబట్టి మనం ఎట్లా సాధించుకోవాలి, కార్పొరేషన్ సాధన కోసం ఒక్కొక్కరిగా నేను పరిచయం చేస్తాను. వాళ్ళ అభిప్రాయాలు, వారు కష్టపడ్డ తీరు, వారు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటర్వ్యూ చేస్తాను. అంటే ఈ వచ్చినటువంటి విశ్వకర్మ కార్పొరేషన్ సాధన కోసం కృషి చేసిన పులిగిల రంగాచారి గారు, తెలంగాణ రాష్ట్ర గౌరవ సలహాదారులు అయినటువంటి దుబ్బా కిషన్ రావు గారు, అలాగే మరొకరు ముఖ్యమైన వ్యక్తి తల్లోజు శేఖరాచార్య గారు, అలాగే ఈ బీసీ ఇటువంటి విశ్వకర్మ కార్పొరేషన్ కోసం సాధనలో మార్పులు చేర్పుల కోసం ప్రయత్నిస్తున్నట్టు మరికొందరు ప్రముఖులతో ఒక్కొక్కటిగా ఒక్కొక్క ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఇట్లా ముందుకెళ్ళాలి, మనకి ఏం చేయాలనే విషయం పైన కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో. సో కాబట్టి అందరికీ అనుకూలంగా, అందరికీ ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొంతమంది జిల్లా అధ్యక్షులు కూడా చెప్పారు అన్నయ్యలు మన్నించాలి, 20 తారీఖు కంటే ముందు రిలీజ్ చేయమన్నారు. కానీ 20 తారీఖు తర్వాత రిలీజ్ చేయడం జరిగింది. సో ఆలస్యమైన కరెక్ట్ టైంకి అందిందని అనుకుంటున్నాను. సో మిత్రులారా, సభ్యుడైనా, జిల్లా అధ్యక్షుడైనా, రాష్ట్ర కార్యవర్గమైనా, నా మిత్రులైనా, నాకు నేను సలహాలు ఇచ్చుకున్న గురువైనా, ఆ గురువుతో సమానంగా వీరందరినీ చూస్తాను. సో కాబట్టి మిత్రులారా, సమానత్వం ఉన్న చోటనే అభివృద్ధి ఉంటుంది. ఆ అభివృద్ధి ఉన్న చోటనే ఆ యొక్క విశ్వకర్మ యొక్క భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. సో అదే విధంగా, అదే లక్ష్యంతో, అదే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా విలువ సలహా సూచనలు ఉంటే కూడా చెప్పండి. మీకు వీడియో కాల్స్ ఫోన్ నుంచి ఇంటర్వ్యూస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మన సమాజం గౌరవం కోసం గౌరవప్రదంగా ఉండేటటువంటి కార్యక్రమాలు ఈ ఛానల్ ఆధ్వర్యంలో కొనసాగుతూనే ఉంటాయి. అప్పటి వరకు ఉంటాను. నమస్కారం, స్వస్తి. తెలంగాణ రాష్ట్ర స్వర్ణకారులకు, మిత్రులకు, ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సోదరులకు, మిత్రులకు అందరికీ
విశ్వకర్మ ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వకర్మ ఆత్మ బంధువులందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, సెలవు, స్వస్తి. ఇట్లో మీ సుంకో సంతోష్ కుమార్, సమాజ వేదిక ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్.